సూర్యాపేట జిల్లా మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మొన్ననే మేము స్థానిక ఎన్నికల్లో మున్నూరు కాపులు అభ్యర్థులు ఎక్కువ మంది గెలిచే విధంగా ఈరోజు నల్లగొండ జిల్లా కానీ మన మహబూబ్నగర్ జిల్లా కానీ ఒక ఉమ్మడి నల్లగొండ ఉమ్మడి మనకు మహబూబ్నగర్లో కూడా మనకు ఒక ఎమ్మెల్యే లేడు, ఒక మంత్రి లేడు, ఒక రెండో స్థానంలో మనం లేము. కాబట్టి మొన్న తీర్మాన్ మల్లన్న గారిని మరి ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఈ 3 జిల్లాలు 36 నియోజకవర్గాల్లో ఎక్కువగా పర్యటించి అన్ని జిల్లాల నుండి మన మున్నూరు కాపులందరూ సుమారు ఒక 30,000 ఓట్లు వాళ్ళు మనసుకు ఒక ఓటు దత్తత తీసుకునేసే విధంగా మేము కృషి చేశాము. రాష్ట్ర కమిటీ కృషి చేసింది. మరి వారు కూడా ఈరోజు ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక ఎమ్మెల్సీగా తీర్మాన్ మల్లన్న గారు గెలిపించినందుకు ప్రత్యేకంగా ఈ 3 ఉమ్మడి జిల్లాల కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మొన్ననే నేను మున్నూరు కాపుల చైతన్య యాత్ర స్థానిక ఎన్నికల కోసమని మేము అక్కడ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పుట్ట కిషోర్ గారితో మరి జేవీ గారితో మరి కమిటీ సభ్యులందరితో మాట్లాడి నేను ఒక డేట్ పెట్టుకున్నాను. ఆ డేట్ ప్రకారంగా నేను వెళ్ళడం జరిగింది. దానిలో మన సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పుట్ట కిషోర్ గారు గత 8 సంవత్సరాల నుంచి అధ్యక్షులుగా ఉంటూ మరి అక్కడ బలోపేతం అనేది కొంతవరకు అయింది. నేనైతే ఆయన కూడా తప్పు పట్టాను. ఎందుకంటే ఇవాళ రేపు ఏంటంటే ఎవరు రాజకీయంలో పోయి వారి పదవుల కోసం ప్రయత్నం చేస్తారు. కాబట్టి మరి నాకు అందరూ కూడా మున్నూరు కాపు చైతన్య యాత్రలో ప్రతి ఒక్కరు కూడా ఏమన్నారంటే తప్పకుండా అన్న మాకు జిల్లా కమిటీ ఏర్పాటు చేయండి, మేము మీరు అనుబంధ కమిటీలు మహిళా కమిటీ కానీ, రైతు కమిటీ కానీ, యూత్ కమిటీ కానీ, ఇవన్నీ కమిటీలు ఏర్పాటు చేసుకుంటాము, మాకు జిల్లా కమిటీ ఏర్పాటు చేయండి అని వాళ్ళు ఒక కోదాడ జిల్లా నుంచి ఒక 3, మరి కోదాడ నియోజకవర్గం నుంచి 3, మన అక్కడ హుజూర్ నగర్ నుంచి 3 అడే కమిటీ మెంబర్లుగా వారు పేర్లు ఇచ్చినారు. ఇంకా ఈ మున్నూరు కాపుల చైతన్య యాత్ర మరి ఇంకా సూర్యాపేటలో జిల్లాలో నియోజకవర్గం నుంచి ఉన్నది. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి గాజుల మహేందర్ గారు ఉన్నారు కోఆర్డినేటర్గా. వారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ముందుగానే వీళ్ళందరూ కూడా మాకు స్టేట్లో కొన్ని కమిటీలు అన్ని జిల్లాలకు ఇస్తున్నారు, మా ఇక్కడ ఎవరు అడగలేదు, మరి కాబట్టి ఇవ్వలేదన్నారు. మన జేవీఆర్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అక్కడ పెద్ద మన గణేష్ అన్న గారు ఉన్నారు. మరి ఇక్కడ ఈరోజు వారి ఆదేశాల మేరకు ఈరోజు కొన్ని పోస్టులు అంటే మహిళా కమిటీలో మనకి ఈరోజు స్టేట్ కమిటీలో మనకు ఉపాధ్యక్షురాలుగా నూనె సులోచన గారిని పేరు ప్రతిపాదించినారు. మరి అక్కడ ఉన్న కోదాడలో ఉన్నా కానీ మన సూర్యాపేటలో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడి నూనె సులోచన గారిని మహిళా ఉపాధ్యక్షురాలుగా మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఈరోజు ప్రతిపాదించినారు. ఇది కూడా నేను పత్రం కూడా ఈరోజు వారికి పంపించడం కూడా జరుగుతుంది. కాబట్టి మరి ఇంకా బండ్ల శాంతకుమారి ఎంపీపీగా ఉన్నారు. మరి వాళ్ళ భర్త పేరు కోటయ్య గారు, చెన్నారిగూడెం కోదాడ, సూర్యాపేట కోదాడ, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర జైలు సెక్రటరీగా వారిని ప్రతిపాదించినారు. వారికి కూడా ఈ నియామక పత్రం కూడా పంపిస్తున్నాము. ఇంకా మనం పిండాతి హనుమంతరావు గారు, మరి తండ్రి పేరు పాపయ్య గారు, చెన్నారిగూడెం కోదాడ, చిలుకూరు మండలం, సూర్యాపేట కోదాడ, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర యువజన కార్యదర్శి. అంటే యూత్ విభాగంలో ఒక స్టేట్ ఒక ఆర్గనైజ్ సెక్రటరీగా వారికి ఇవ్వడం జరిగింది. మరి వారు కూడా యూత్ విభాగాన్ని కూడా బలంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇంకా సుంకర సురేఖల గారు, మరి భర్త పేరు కిషోర్ గారు, కోదాడ మరి మండలము కోదాడనే మన నియోజకవర్గము సూర్యాపేట జిల్లా మున్నూరు కాపు సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శిగా వారిని నియమించడం జరిగింది. అంటే అక్కడ సూర్యాపేట జిల్లాలో మహిళలను కూడా బాగా ముందుకు తీసుకెళ్లాలి. మరి అక్కడ కూడా ఈరోజు ఒక మహిళ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారు సతీమణి మన పద్మావతి మేడం గారు ఈరోజు ఎమ్మెల్యే ఉన్నారు. మరి ఈరోజు మహిళలు కూడా సూర్యాపేట జిల్లాలో ప్రథమ స్థానం ఇచ్చే విధంగా ఈ 2 పోస్టులు డిక్లేర్ చేయడం జరిగింది. మరి ఇంకా మనకు వాడిక రాజగోపాల్ గారు స్టేట్ సెక్రటరీగా వారికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. వారు మనకు మన షర్మిల మేడం గారు ఇక్కడ పార్టీ ఉన్నప్పుడు వారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. మరి వారికి కూడా మున్నూరు కాపుల బాంధవ్యుడు కరీంనగర్ వాళ్ళ జిల్లా, మరి వారిని కూడా మేము స్టేట్ సెక్రటరీగా తీసుకున్నాము. ఈరోజు సూర్యాపేట జిల్లాలో బలోపేతం చేయడానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు జేవీఆర్ గారు వారు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొన్న వారు అక్కడ వేరే
పనులు ఉండడం వల్ల రాలేకపోయినా నాకు 2 రోజుల చైతన్య యాత్ర విజయవంతం చేసిన దానిలో మొదటి వ్యక్తి ఈరోజు. కాబట్టి ఈరోజు వారికి ఒకటే నేను సూచించేది, మీరు సూర్యాపేట జిల్లా కమిటీని ఏర్పాటు చేయాలి పూర్తిగా. మరి మహిళా కమిటీ ఏర్పాటు చేయాలి, రైతు విభాగం కమిటీ ఏర్పాటు చేయాలి, యూత్ విభాగం కమిటీ ఏర్పాటు చేసి మరి సూర్యాపేట జిల్లాలో మేళ్ల చెరువు, హుజూర్ నగర్, మరి ఎంతమంది మునురు కాపులు ఉన్నారంటే ఒక్కొక్క కాన్ఫరెన్స్ లో బలంగా ఉన్నారు. మరి కనీసం మీరు ఎమ్మెల్యేలు కాలేకపోయినా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఒక మంచి వ్యక్తి, మరి అక్కడ వారి మేడం గారు ఉన్నారు, మరి అక్కడ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. వారందరితోని మీరు రేపు స్థానిక ఎన్నికల్లో జడ్పీ స్థాయిలో గెలిపించుకొని రేపు జడ్పీ చైర్మన్లుగా, మహిళా ఎంపీపీలుగా, మున్సిపల్ చైర్మన్లుగా ప్రత్యేకంగా మీరు దృష్టి పెట్టాలని నేను మన జేవీఆర్ గారికి, ఎందుకంటే నాకు పిఆర్పి ప్రజారాజ్యం నుంచి 20 సంవత్సరాల నుంచి మంచి స్నేహితుడు, మరి వారి ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. కాబట్టి వారు తప్పకుండా జిల్లాలో మరి అక్కడ బాల సీతయ్య గారు ఉన్నారు, దూలిపల్ల మన శ్రీనివాసరావు గారు ఉన్నారు, మన కోల నాగేశ్వరరావు గారు ఉన్నారు, సర్వేశ్వరరావు గారు ఉన్నారు, పెద్ద రాజా గారు ఉన్నారు, పెద్ద గణేష్ గారు ఉన్నారు, ధనుంజయ నాయుడు గారు ఉన్నారు. మరి చాలా మంది నేను మొన్న పోతే అందరూ నాకు దగ్గరగా ఎంతో ఆప్యాయంగా ప్రేమగా పలకరించి మా జిల్లాను ముందుకు తీసుకెళ్ళడానికి మీరు వచ్చినారు. తప్పకుండా మేమందరం మా జిల్లాలో స్థానిక ఎన్నికల్లో మేము గెలిపించుకుంటాము. జిల్లా కమిటీ కూడా మేము త్వరలో ఏర్పాటు చేసుకుంటామని వాళ్ళు తెలియజేసేందుకు వారికి సూర్యాపేట జిల్లా మునురు కాపుల బాంధవులందరికీ, మా దేవీఆర్ గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై మునురు కాపు, జై జై మునురు కాపు.